హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటారా, ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను మొక్కలకి. అలాగే ఫర్టిలైజర్తో పాటు ఒక మంచి ఆకుకూరల హార్వెస్ట్ చేయబోతున్నాను. అత్యధిక పోషకాల గని, మీరు తమిళలో చూసారు కదా, పోషకాల గని అంటే గనేనండి. అది బొగ్గు గని ఇవన్నీ అంటాం కదా, అంటే ఎక్కువ నిల్వ ఉండదని గని అంటాం కదా, అలా అనమాట ఒక గని. అది ఎందుకు ఏంటో ఆకుకూర, ఏంటో ఫర్టిలైజర్, మమ్మల్ని ఎందుకు ఊరిస్తారు అంటారా? నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మా ఇంట్లో పనికి రానివి, గార్డెన్కి అతి ముఖ్యమైనవి, బాగా బలాన్ని ఇచ్చేవన్నమాట. నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా రూపాయి కాదు కదా, పావలా కూడా ఖర్చు ఫర్టిలైజర్స్ నేను చెప్పేవాను. మీరు మా వీడియోని ఫాలో అవుతూ చేస్తూ ఉండండి. మీ గార్డెన్లో అద్భుతాలు మీరే చూస్తారు. సమ్మర్ కాదు కదా, 40 డిగ్రీలు కదా, 45 డిగ్రీలు అయినా మన గార్డెన్ లాగే ఉంటుంది. అలాగే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే, ఇప్పుడు నేను రైస్ వాటర్ ఫర్టిలైజర్ అంటే కడుగు ద్రావణాలు, బియ్యాలు కడిగిన, పప్పులు కడిగిన అన్ని నీళ్ళు డైలీ మనం పోస్తాము, చిన్న బెల్లం మొక్క వేస్తాము, లేదంటే అందులో పీల్స్ వేస్తాము. అన్ని రకాల వీడియోలు చేశాను. ఆ రైస్ వాటర్ మీద చాలా రకాల వీడియోలు మీరు చూసే ఉంటారు. నేను ఈసారి మాత్రం తెగుళ్ళను అన్నింటినీ పారద్రోలే ఇది చేయబోతున్నాను. నేను ఎప్పుడూ కూడా ఏంటంటే సమ్మర్లో మనం వారానికి ఒక్కసారి, అంటే మనం సోమవారం ఇస్తాను, ప్రతి సోమవారం ఇస్తూనే ఉండాలి. మంగళవారం ఇచ్చాను, ప్రతి మంగళవారం, ఆదివారం పెట్టుకుని ప్రతి ఆదివారం, అలా ఒక రోజు పెట్టుకోండి. కంపల్సరీగా మీకు గుర్తుంటుంది. దాన్ని ఫర్టిలైజర్ కింద ఇవ్వండి. మీరు సమ్మర్లో కూడా మీ గార్డెన్ ఎందుకు ఇంత పచ్చగా ఉందనే వారికి సమాధానం ఇదేనండి, ఇంకేమీ లేదు. చాలా కామెంట్స్, ఫోన్లు, మెసేజ్లు, ఏంటి సమ్మర్లో మేము అందరూ గడ్డి పరిస్థితి అలా వదిలేసాం గార్డెన్ చేయలేక, మీదేంటి అంత గ్రీనరీగా ఉంది అనేసి. అంటే పెద్ద పెద్ద హార్వెస్ట్లు మనం చేయకపోయినా డైలీ ఎంతో కొంత మనం చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. అందుకు కారణం నేను ఇచ్చే ఫర్టిలైజర్సే. అలాగే నేను ఇప్పుడు ఆ ద్రావణం మీకు చూపిస్తాను. నేను ఏం ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను ఏంటనేది, రైస్ వాటర్ ద్రావణం అది. అలాగే ఈరోజు నేను హార్వెస్ట్ చేయే అత్యధిక పోషకాల గని ఆకుకూర అన్నాను కదా, అదేనండి పింక్ తోటకూర. పింక్ తోటకూర ఏంటండి, తోటకూరలో చాలా రకాలు మీరు మా గార్డెన్లో చూశారు. ఎర్ర తోటకూర చూశారు, చిలక తోటకూర చూశారు, పెరుగు తోటకూర పెద్ద పెద్ద ఆకులతో పెద్దది వచ్చింది, పెరుగు తోటకూర, అన్ని రకాల తోటకూరలు చూసాము మనం. చిలక తోటకూర అంటే అదేనండి, నాటు తోటకూర అంటారు. తర్వాత దాన్ని రకరకాల, అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లు ఉంటాయిలండి. ఇవన్నిటికీ డిఫరెంట్గా పింక్ తోటకూర ఇంతకుముందు నేను హార్వెస్ట్ చేశాను, చూపించాను కూడాను. కాకపోతే అది ఈరోజు మంచిగా అసలు దాని గురించి తెలుసుకుంటానంటే అద్భుతమే. నేను మన గార్డెన్లో మన ఆహారం మనకు అద్భుతమైన అనిపించింది నాకు అప్పుడు. పింక్ తోటకూర, అన్ని తోటకూరలు అన్ని రకాల్లో కూడా అది అత్యధిక పోషక విలువలు కలిగింది. ఆ పింక్ కలర్ ఉంది కదండి, ఇప్పుడు మనకు ఫుడ్లో మంచి మంచి కలర్స్ తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ కలర్స్, కేకుల్లో, బ్రెడ్లో పెడితే ఆ కలర్స్ కాదండి. మన బిర్యానీలో వాటిలో రోడ్డు మీద వేసిన కలర్స్ అవి కాదండి. ఆహారంలో సహజ సిద్ధంగా భగవంతు ఇచ్చిన కలర్స్ కొన్ని ఉన్నాయి మనకి. అదే బీట్రూట్ అవ్వచ్చు, క్యారెట్ అవ్వచ్చు, అలా అనమాట. రాడిష్లో వైట్ అవ్వచ్చు, అలా అనమాట. అలా కలర్ఫుల్ ఫుడ్ తినాలి అనేసి అంటే మాత్రం ఇలాంటివన్నీ మన ఆహారాలు చేసుకోవాలి. వైట్ కలర్ వంకాయలు అవన్నీ కలర్గా ఉంటాయి కదా అనమాట. అందులో పింక్ తోటకూర, పింక్ కాడలతో చక్కగా నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది. చూడడానికి గ్రీన్ ఆకులు, పింక్ అదొక రకమైన పింక్ అనమాట, ఎరుపు కూడా కాదు, పింక్. దాంతో భలే ఉంటుందండి ఆ తోటకూర. అది ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోబోతున్నాము. ఆ పోషకాలు కానీ అత్యధిక పోషకాలు ఉన్నదండి అది. మీరు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నా కూడా 2 విత్తనాలు, ఇన్ని చిన్న కొమ్మ 2 విత్తనాలు తెచ్చి పెట్టుకున్నా కూడా మనకి చక్కగా అది మనకు జర్మినేషన్ అయిపోతుంది. తోటకూర చాలా ఫాస్ట్గా పుట్టేస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా పెరిగిపోద్ది. ఒక్కసారి మన గార్డెన్లో ఈ ఆకులు ఏమైనా పెట్టామంటే మనం వద్దు బాబాయ్ అని తీసుకోవదలు పారేసినా మనకి పుట్టేస్తూనే ఉంటాయి. ఎందుకంటే విత్తనాలు రాలిపోతుంటాయి, మన సాయిల్ మిక్స్లో వేర్లు కలిసిపోతూ ఉంటాయి, మనం పీకేసినవన్నీ మన కంపోస్ట్లో వేస్తాము, ఇలా రకరకాలుగా స్ప్రెడ్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయబోతుంది పింక్ తోటకూర, ఫర్టిలైజర్ ఇవ్వబోతుంది రైస్ వాటర్ ఫర్టిలైజర్. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళి వాటి గురించి మనం తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ మనం చేసేద్దామా ఇంక వీడియోని. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి ముందే ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు, ఇప్పుడు అడుగుతుంటాను అదే, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళైతేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి కడుగు నీళ్ళు ద్రావణం. అదే కడుగు నీళ్ళు అంటే అదే రైస్ వాటర్, మన బియ్యం కడిగినవి, పప్పులు కడిగినవి, మన జార్లు కడిగినవి అన్నీ ఉంటాయి కదా. ఆ వాటరు ఎప్పుడు మీరు ఇచ్చిందే కదండి అనుకుంటున్నారా, కానీ నేను ఎప్పుడు ఒకేలాగా ఇవ్వలేదండి. ఎప్పుడు నేను రైస్ వాటర్ ఈ విధంగా సేవ్ చేస్తున్నాను. ఈ టబ్బుకి సేవ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఇస్తున్నాను. మనసారి ఏం చేస్తే దీనిలో గోమూత్రం కలిపి ఇచ్చానండి. వేరు వ్యవస్థ ఏమైనా పురుగు ఉంటే పోతుంది, గోమూత్రం మంచిగా ఉంటుంది. పెస్ట్ కంట్రోల్ కూడా గోమూత్రం అండి, చాలా మంచి పెస్ట్ కంట్రోల్ ఏమైనా ఉందంటే నేను గోమూత్రం అంటాను. స్ప్రేకి ఇవ్వచ్చు, సాయిల్కి ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చు. అలాగే ఈసారి నేను కడుగు నీళ్ళలో ఏదో ఒకటి కలిపిస్తాను. లాస్ట్ టైం గోమూత్రం కలిపించాను, ఈసారి ఏమి ఇవ్వబోతున్నాను చూడండి. ఒకసారి బెల్లం వేసి ఉంచుతాను, బెల్లం వేసి ఉంచి ఆ వాటర్ ఇస్తాను. ఒక్కోసారి గోమూత్రం కలిపిస్తాను, ఒక్కోసారి ఇప్పుడు ఏం కలుపుతున్నానో చూపిస్తాను. గోమూత్రం ఏం చేస్తాము, ఒక పావు లీటర్, ఈ టబ్బు మొత్తానికి ఒక పావు లీటర్ కలిపి మొత్తం కడుగు నీళ్ళు ఇది ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ ద్రావణానికి
5 లీటర్ల వాటర్కి 1 లీటర్ ఇది వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందు రోజు మనం వాటరింగ్ చేసి ఉంచాం కాబట్టి మట్టి మాయిశ్చర్లో ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కొంచెం చిక్కబడినా కూడాను. అందుకని నేను ఏం చేస్తున్నానంటే 5 లీటర్ల వాటర్కి 1 లీటర్ ఇది రావడం కలిపి వాటరింగ్ ఇస్తానండి. ఈరోజు ఏం చేయబోతున్నానంటే మా ఇంట్లో కొంచెం పసుపు పాతది ఉండిపోయిందండి, పాతది ఉండిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వాటర్లో కలిపి నేను ఇవ్వాలనుకుంటున్నాను. కొంచెం పాడైంది, కొంచెం నెక్స్ట్ ఇది నాకు అంటే ఎక్కువ అవడం వల్ల కొంచెం దానిలో ఇది కూడా తగ్గిపోతుంది కదా, ఘాటు తగ్గిపోతుంది కదా. అయితే ప్రతిదీ మనం ఘాటు తగ్గిపోయినా పసుపు వాటర్ మాత్రం అప్పుడప్పుడు ఇవ్వాలండి మొక్కలకి. చక్కగా పసుపు కలిపి స్ప్రే చేయొచ్చు, పెస్ట్ కంట్రోల్కి ఇవ్వచ్చు, సాయిల్కి ఇవ్వచ్చు, అన్నిటికీ కూడా చాలా మంచి రెమెడీ పసుపు వాటర్ అండి. పసుపు నీళ్ళు ద్రావణం అది ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా ఉట్టి నీళ్ళతో కాకుండా ఈ విధంగా ఇస్తున్నాను. నేను ఇప్పుడు కలుపుతున్నానండి. చూసారు, ఇది ఒక దగ్గర 100 గ్రాముల 1/2 కేజీ ఉంటుందండి. కడుగు నీళ్ళు వేసి కలిపేసి ఇప్పుడు నేను ఇచ్చిస్తాను. నేను ఈ కడుగు నీళ్ళు ద్రావణంలో ఏదో ఒకటి ఇలా ఇస్తూ ఉంటే మనకి మొక్కలు చక్కగా ఆరోగ్యంగా, ఏ జబ్బులు తెగుళ్ళు రాకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఎదుగుతాయి అన్నమాట. ఇప్పుడు దీనిని 5 లీటర్ల వాటర్లో 1 లీటర్ కలిపి ఇవ్వచ్చు. ఇదంతా కడుగు నీళ్ళు ద్రావణం కాదండి, ఇందులో హాఫే కడుగు నీళ్ళు ద్రావణం. అదే బియ్యం రైస్ వాటర్ ద్రావణం హాఫే, మిగతాదంతా వాటరే అనమాట. ఇదంతా కూడా మనం రైస్ వాటరే అనుకోకండి. ఇందులో హాఫ్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి నేను కలిపి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు మొక్కలకు ఇస్తున్న ద్రావణం. డైలీ ఇప్పుడు ఎండాకాలంలో కంపల్సరీగా ఇలాగ ఏవోటి ఇస్తూనే ఉండాలండి, తెగులు రాకుండా హ్యాపీగా చక్కగా పెరిగిపోతాయి మొక్కలు. చూస్తున్నారు కదా అంత గ్రీనరీగా ఉందో. వాటర్ లిక్విడ్ ఐటమ్ ఎక్కువ ఇవ్వండి సమ్మర్లో మాత్రం, మొక్కలు అసలు సమ్మరు ఎఫెక్ట్ వాటి మీద పడదనమాట. అందుకు నేను ఇలాగ ఇస్తుంటాను. ఇప్పుడు చక్కగా దీన్ని 5 లీటర్ల నీళ్ళకి 1 లీటర్ కలిపి చక్కగా వాటరింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా నేను వాటరింగ్ ఇవ్వడం కూడా చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది కదా. మీరు ప్రతి వీడియోలో నేను చూస్తున్నారు కదా ఎలా ఇస్తున్నాను, అందుకని నేను మరి చూపించడం లేదు. చక్కగా వేరుకులు రాకుండా ఉంటుందండి ఇలా ఇవ్వడం వలన. చక్కగా వాటరింగ్ ఇచ్చేసానండి. ఇక్కడ పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు హార్వెస్ట్లకు వచ్చేద్దాం అనేసి చూశాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నవన్నీ కోసుకెళ్ళకపోతే మా ఉడతమ్మలు మాత్రం ఉంచవు. రోజు చక్కగా 1-2 గుప్పిళ్ళు పళ్ళు వస్తున్నాయండి మల్బరీ. ఇది అయిపోయేంతవరకు కూడా మాకు డైలీ పండగ, ఇంకా మల్బరీ పండగ అనమాట. ఇది అయిపోతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పండగ స్టార్ట్ అవుద్దాయేమో. ప్రస్తుతానికైతే నాకు డైలీ ఎంత చక్కగా వస్తున్నాయి. వీటిని పిల్లలకి జ్యూస్ చేసి ఇవ్వడము, లేదా నేను తినడము అలా చేస్తుంటాము. ఇవి మొక్కకు మాత్రం నమస్కారం చెయ్యాలండి బాబు. చక్కగా రోజు ఇన్ని పళ్ళు ఇవ్వడానికి మాత్రం మొక్కలకి ప్రకృతికి మనం రుణపడిపోతున్నాం అనమాట. నా ఆనందాన్ని అసలు నేను చెప్పలేను. మొక్క చెప్తున్నాను, తల్లి నాకు రోజు ఎంత మంచి పళ్ళని ఇస్తున్నావా నాకు అనేసి చెప్తుంటే అసలు ఏదో ఒక మనుషుల్లాగా మనకు ఆప్యాయత అలాగా ఏర్పడిపోద్దండి మొక్కలతోనే. ఎప్పుడు కూడా ఇటువంటి హార్ట్ఫుల్గా అంటే ఏదో మామూలుగా చెప్తే కూడా వాటికి అర్థమైపోతుంది. మన హార్ట్లోంచి ఫీల్ అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా మొక్కలతో ఆనందం అలా ఉంటుంది అనమాట. అయితే ఓకే ఇంకా పళ్ళు కోసేసుకున్నప్పుడు పింక్ తోటకూర అన్నాను కదండి, ఇదేనండి మా పింక్ తోటకూర. నేను ఒకదే చెప్పాను, మా ఆకుకూరలన్నీ కూడా విపరీతంగా అన్నిట్లో పుట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక దగ్గర కాకుండా అన్ని చోట్ల గార్డెన్ అంతా ఉంది. ఇప్పుడు ఏ కుండీలో ఎక్కడెక్కడ ఉందో అదంతా తీసిద్దామండి. చక్కగా విరిచి తీస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తుంది. ఆల్రెడీ విరిచి 2 సార్లు ఇరిచి హార్వెస్ట్లు చేసి చూపించాను మీకు. మళ్ళీ ఇప్పుడు కొత్త చీకర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ తోటకూర గురించి మాత్రం నేను చాలా తెలుసుకున్నానండి. ఏదో మామూలుగా ఇది ఒక వెరైటీ తోటకూర, అన్ని రకాల్లో అంటే వంకాయలు చాలా రకాలు ఉంటాయి, అలాగే చిక్కుడుకాయలు చాలా రకాలు ఉంటాయి, అలాగే తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయి తెలుసు. కానీ అన్నిటికన్నా ఎక్కువ పోషక విలువలు కలిగింది ఈ పింక్ తోటకూర అండి. ఎందుకంటే ఆ కలర్లోనే అసలు కలర్ఫుల్గా ఆ కలర్లో తీసుకోవడం వల్ల ఇలాగ దీని విత్తనాలు స్టార్ట్ అయిపోయింది కూడా దీన్ని ఉంచేస్తున్నాను నేను. హ్యాపీగా నాకు విత్తనాల పనికొస్తుంది. అలాగే కలర్లోనే మంచి పోషకాలు ఎక్కువగా ఉంటాయటండి. ఇదిగోండి ఇక్కడ కుండీలో ఒకటి ఇలాగ మొత్తం నాకు ఏది కావాలన్నా గార్డెన్ అంతా తిరిగి వెతుక్కుంటూ అలా కోసేసరికి బోలెడు అంత వచ్చేస్తుంది అనమాట. నేను ఫస్ట్ పప్పులోకి వెళ్తాను, పప్పులోకి ఇప్పుడు గుప్పెడు ఆకు దొరికితే చాలు అని. కానీ నాకు అలా మొత్తం కోసేసరికి ఎంత వస్తుందో చూడండి. అలా ఒకటి కోసినప్పుడు నాకు డైలీ హార్వెస్ట్ కదా, నేను బయటికి మా రైతు మార్కెట్కి వెళ్ళాను కదా, డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు ఇది ఇక్కడ ఎంత బాగుంది చూడండి. హెల్తీగా నీట్గా చక్కగా లేతగా ఇలా ముట్టుకుంటే ఇరిగిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ముట్టుకుంటే ఇలా ఇరిగిపోతుందంటే లేతగా ఉందని. ఎంతకన్నా ముదిరితే బాగుండదు కదా. ఇంక ఇలాగా మొత్తం గార్డెన్ తిరుగుతూ ఈరోజు నాకైతే మంచిగా తోటకూర కర్రీ చేసుకోబోతున్నాను నేను. మా గార్డెన్లో మొక్కలతో పాటు నా రెసిపీస్ కూడా మీకు తెలిసిపోతున్నాయి కదా ఏ రోజు ఏం చేస్తున్నాను. చక్కగాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల ఇవి కొంచెం ఇంత ఫ్రెష్గా ఉన్నాయండి, లేకపోతే వాడిపోతాయి. అదిగోండి ఇంత బుట్టకు వచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ ఏదో కొంచెం పింక్గా కనిపిస్తుంది. పింక్ తోటకూరని ఎక్కువగా వెతకక్కర్లేదు,
అలా ఆ కలర్ అందంగా ఎన్ని మొక్కల మధ్యలో ఉన్నా కూడా చక్కగా కనిపించేస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంటుందండి పింక్ తోటకూర కోసినప్పుడు మాత్రం ఆ కలర్ఫుల్. ఎందుకంటే ఇవన్నీ మార్కెట్లో దొరకని ఐటెం కాబట్టి. ఎందుకంత ఆనందం అంటే పింక్ తోటకూర మాకైతే మరి విజయనగరంలో ఎప్పుడూ నేను చూడలేదు. మన గార్డెన్లో పండించుకోవడం, మిగతా గార్డెనర్స్ వీడియోల్లో చూడడమే తప్ప నాకు ఈ సీడ్ నాగమణి గారని ఆవిడ ఇచ్చారండి. అలాగే నేను నెమల తోటకూర ఒకటి వేసాను కానీ నాకు అస్సలు రాలేదండి. చూడాలి ఇంకా నెమల తోటకూర ఎందుకు రావడం లేదు, మళ్ళీ సీడ్ ఇంకెక్కడ దొరుకుతుంది. మాకు విజయనగరంలో సీడ్స్ కూడా అంత ఎక్కువ వెరైటీస్ దొరకవు. నార్మల్గా ఉండే వంగ బెండ అవే తప్ప మామూలుగాను దొరకవు. ట్రై చేస్తాను. నెమల తోటకూర మాత్రం వాడడానికి నేను అదొకటే పండించలేదండి. ఇక్కడ వేస్ట్ డికంపోజర్ బాటిల్ని చూశారు కదా, ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు. దీన్ని ఎలా వాడాలి ఏంటని ఎప్పుడు వాడలేదండి. నెక్స్ట్ వాడినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో నాకు పింక్ తోటకూర, ఓన్లీ పింక్ తోటకూర. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను పప్పులోకి కాదండి, మొత్తం కర్రీయే చేసేస్తాను. నేను అంత ఎక్కువగా వచ్చింది, ఇంట్లోకి తీసుకొచ్చాను. వాడిపోతుంది పైన అని మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు పైకి కింద పెట్టడానికి వచ్చాను నేను. చాలా ఎండ దాటికి ఏది ఇలా పెట్టినా కూడా వాడిపోతుంది. తోటకూర మరీ అర్జెంటుగా వాడిపోద్దండి. ఓకే అండి, మళ్ళీ పైకి వెళ్ళక పని ఉంది ఇంకా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ అడుగు మామిడి గురించి వీడియో చేసుకున్నాము. ఎలా పెంచుకోవాలి ఏంటి అవన్నీ కూడా, ఇది ఎక్కడ కొనుక్కున్నాం, ఎలా వచ్చింది నా దగ్గరికి ఈ మొక్క, అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అయిపోయింది కదా. ఈరోజు ఇంకా మళ్ళీ ఎందుకంటే అనుకుంటున్నారా, ఇదేంటంటే మొక్క కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఈ క్రాప్ తీసేస్తే మంచిది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే ఇది కూడా ముదిరిపోయి పెరగడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మొక్కకి ఫ్రీగా బలానికి పెరగాలి అనేసి అంటే లిక్విడ్ ఏదైనా ఇస్తూ, ఫర్టిలైజర్స్ ఏమైనా ఇస్తూ ఇవన్నీ కొంచెం బలం, ఇవన్నీ తీస్తే కొంచెం బలం పుంజుకుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేపోతున్నాను నేను చక్కగాను. ఇవి కూడా చూసారా కలర్ ఎలా ఉన్నాయో. ఇంకా మనకి పెరిగేలాగా లేవండి, ఇంకా రంగు మారడానికి సిద్ధంగా ఉన్నాయి. రంగు మారడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే మరి ఇంకా పెరగవన్నమాట. అందుకు నేను ఇది హార్వెస్ట్ చేసేయాలనుకుంటున్నాను. చేసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇదిగోండి 7 కాయలు వచ్చాయి. ఈ చక్క మనం డైరెక్ట్గా తినేవచ్చు, చక్కగా పప్పులో కూడా వేసుకోవచ్చు, లేదంటే రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని ఉంచాక మళ్ళీ కొత్తగా ఇది కొమ్మలు వేసుకురా వస్తుంది, చిగురులు వస్తాయి, మంచిగా క్రాప్ వస్తుంది. మొక్క ఎప్పుడైనా పెరగట్లేదు, ఇంక పెరగవు అనుకున్నప్పుడు మాత్రం వీటిని ఉంచకండి. ఈ విధంగా ఇంకా చెట్టు కొంచేస్తే చెట్టు పాడైపోతుంది, ఇవి కూడా పెరగవు అనమాట. అందుకే ఈ విధంగా తీసేసాను నేను అడుగు మామిడికాయలు. ఫ్రెండ్స్, చూసారు కదా ఇంతవరకు వీడియోని. చక్కగా మనం ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలన్నింటికి ఇచ్చుకున్నాను, హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు మళ్ళీ మర్చిపోతారేమో అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇందులో డౌట్స్ ఏమున్నా కూడా మీరు చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ ఆదిలక్ష్మి, మనది ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.